హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. 8th క్లాస్ హిస్టరీ నుండి సెకండ్ చాప్టర్ ఇది. యూరోప్లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు 1300 నుండి 1800. ఈ చాప్టర్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకు ఎప్పుడు కూడా బిట్స్ అనేవి జియోగ్రఫీ హిస్టరీ నుండి మెయిన్గా ఎక్కువ ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనకు జియోగ్రఫీ నుండి అండ్ హిస్టరీ నుండి అన్ని ప్రాక్టీస్ బిట్స్ అన్ని చేయడం వల్ల యూజ్ అవుతుంది. ఓకేనా? మరి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఫస్ట్ ఆప్షన్ ప్రాచీన గ్రీకు సంస్కృతిని వెలుగులోకి తెచ్చి ప్రాచుర్యం కల్పించడం. సెకండ్ ఆప్షన్ ప్రాచీన రోమన్ సంస్కృతిని వెలుగులోకి తెచ్చి ప్రాచుర్యం కల్పించడం. థర్డ్ ఫ్యూడలిజం యొక్క సామాజిక వ్యవస్థను పునరుద్ధరించడం. ఫోర్త్ 1 మరియు 2. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్రింది సరైన జతలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ జాకబ్ బక్హెడ్, సెకండ్ మాకియావెల్లి, థర్డ్ డానే, ఫోర్త్ థామస్ మోర్. దీనికి ఆన్సర్స్ ఏంటో ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేయండి. సెకండ్ ఆప్షన్కి ఫస్ట్ ఆన్సర్ అంటే 1కి వచ్చేసి ఏనే, జాకబ్ బక్హెడ్ ది సివిలైజేషన్ ఆఫ్ ద రినైసాన్స్ ఇన్ ఇటలీ. సెకండ్ బి సేమ్, మాకియావెల్లి ది ప్రిన్స్. థర్డ్ డానే డివైన్ కామెడీ. ఫోర్త్ థామస్ మోర్ యుటోపియా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో గణతంత్ర ప్రభుత్వాలు ఉన్న నగరాలేవి? ఫస్ట్ ఆప్షన్ ఫ్లోరెన్స్, సెకండ్ వెనిస్, థర్డ్ 1 మరియు 2, ఫోర్త్ రోమ్. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 1 మరియు 2, ఫ్లోరెన్స్ అండ్ వెనిస్ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ఎరాస్మస్ ప్రైస్ ఆఫ్ పాలి గ్రంథంలో చర్చి మూఢనమ్మకాలను విమర్శించాడు. సెకండ్ డొనాటెల్లో వాస్తవ పరిమాణంలో శిల్పాలు చెక్కి కొత్త దారి చూపించారు. థర్డ్ ఆండ్రియాస్ వెసాలియస్ మనిషి శరీరాన్ని కోసిన మొదటి వ్యక్తి. ఫోర్త్ కాన్స్టాంటినోపుల్ నగరం పతనం 1543లో జరిగింది. వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్. పునరుజ్జీవన కాలంలో ఇటలీ మానవతావాదం సంస్కృతి వేగంగా వ్యాపించడానికి తోడ్పడిన అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ చర్చి, సెకండ్ ముద్రిత పుస్తకాలు, థర్డ్ ఫ్యూడలిజం, ఫోర్త్ పైవన్నీ. ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ముద్రిత పుస్తకాలు ఈజ్ రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఎవరు చేసిన ఉద్యమాన్ని ప్రొటెస్టెంట్ సంస్కరణవాదంగా వ్యవహరిస్తారు? ఫస్ట్ ఆప్షన్ మార్టిన్ లూథర్, సెకండ్ ఉల్రిచ్ జిబ్బిలి, థర్డ్ జాన్ కాల్విన్, ఫోర్త్ లయోలా. దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మార్టిన్ లూథర్. సెవెంత్ క్వశ్చన్. భూమి కదలికలను నేను చూశాను అని అన్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రోజర్ బాకన్, సెకండ్ గెలీలియో, థర్డ్ కోపర్నికస్, ఫోర్త్ మెర్కటర్. గెలీలియో. ఎయిత్. ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ 1492 అక్టోబర్లో కొలంబస్ అమెరికాను కనుగొన్నారు. సెకండ్ ఆప్షన్ 1498లో భారతదేశానికి వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. థర్డ్ ఆప్షన్ ఫెర్డినాండ్ మ్యాజిల్లాన్ ఓడలో ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. ఫోర్త్ రోజర్ బాకాన్ మోటు సూక్ష్మదర్శిని తయారు చేస్తారు. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్. ఎవరి అనుచరులను జెస్యూట్లు అంటారు? ఫస్ట్ ఆప్షన్ ఏ కాల్విన్, సెకండ్ ఇగ్నీషియస్ లయోలా, థర్డ్ జ్వింగ్లీ, ఫోర్త్ మార్టిన్ లూథర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఇగ్నీషియస్ లయోలా. 10th క్వశ్చన్. క్రింది వాక్యాలలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ చైనీయులు కాగితాన్ని కనిపెట్టారు. సెకండ్ జోహాన్స్ గూటెన్బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనుగొన్నాడు. థర్డ్ ఆప్షన్ ముద్రిత పుస్తకాల వల్ల ప్రజలలో చదివే అలవాటు తగ్గింది. ఫోర్త్ ఆప్షన్ గుండెకి రక్త ప్రసరణకి మధ్య సంబంధాన్ని విలియం హార్వే కనుగొన్నారు. దీనికి రాంగ్ ఇచ్చిన సెంటెన్స్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. టాలెమీ ప్రతిపాదించిన భూమి విశ్వానికి కేంద్రంగా ఉంది అన్న భూకేంద్రక సిద్ధాంతం అసత్యం అని నిరూపించి
భూమి ఒక గ్రహం మాత్రమే అని పేర్కొన్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ గెలీలియో, సెకండ్ న్యూటన్, థర్డ్ కోపర్నికస్, ఫోర్త్ రోజర్ బాకన్. థర్డ్ ఆన్సర్ కోపర్నికస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 12th, పురాతన కాలంలో యూరప్ ఏ సామ్రాజ్యం ఆధిపత్యంలో ఉన్నది? ఫస్ట్ ఆప్షన్ ఒట్టోమన్ సామ్రాజ్యం, సెకండ్ రోమన్ సామ్రాజ్యం, థర్డ్ గ్రీక్ సామ్రాజ్యం, ఫోర్త్ పైవన్నీ. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 13, ఏ సంవత్సరంలో రైతాంగం చేసిన తిరుగుబాటుతో ఇంగ్లాండ్లో బానిసత్వం అంతమైంది? ఫస్ట్ ఆప్షన్ 1281, సెకండ్ 1381, థర్డ్ 1481, ఫోర్త్ 1581. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్. నెక్స్ట్ 14th క్వశ్చన్, సాంస్కృతిక పునరుజ్జీవనం లేదా పునర్జన్మ ముందుగా ఏ ఖండంలో మొదలైంది? ఫస్ట్ ఆప్షన్ యూరప్, సెకండ్ ఉత్తర అమెరికా, థర్డ్ ఆఫ్రికా, ఫోర్త్ ఆసియా. 14కి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 15, ఏ శతాబ్దం నుంచి పునరుజ్జీవనం అన్న పదాన్ని వాడుతున్నారు? ఫస్ట్ ఆప్షన్ 15, సెకండ్ 16, థర్డ్ 18, ఫోర్త్ 19. 15కి ఆన్సర్ వచ్చేసి 19 అండి. 16 కోసం చూసుకోండి. ఇటలీలో ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు మానవతా సంస్కృతి వికసించింది? ఫస్ట్ ఆప్షన్ 12 నుంచి 13, సెకండ్ 13 నుంచి 14, థర్డ్ ఆప్షన్ 14 నుండి 17, ఫోర్త్ ఆప్షన్ 17 నుంచి 19. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 17 క్వశ్చన్ చూడండి. పునరుజ్జీవన కాలంలో వెనీస్, జెనోవా నగరాల గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ యూరప్తో పోలిస్తే ఇవి భిన్నంగా ఉండేవి, సెకండ్ మత గురువులు రాజకీయ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కాదు, థర్డ్ బలమైన ఫ్యూడల్ భూస్వాములు ఇక్కడ లేరు, ఫోర్త్ పైవన్నీ సరైన వాక్యాలే. దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.